హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కమ్మగా పప్పు టమాటా ఎలా వండుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అదిరిపోతుంది టేస్ట్ అనేది. సో దీనికోసం ముందుగా మనకు కావాల్సినవి ఇవిగోండి. టమాటాలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మార్నింగే వచ్చినాయి. కేజీ 20 రూపాయలంట. సో దీనికోసం ముందుగా మనం పప్పు కడిగి పక్కన పెట్టుకోవాలండి. కందిపప్పు అనేది నేను 3 టమాటాలు తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత పప్పు తీసుకొని పప్పులోని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసేయండి. ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. మీరైతే ఎలా చేస్తారు కమెంట్ చేయండి, ఇలా చేస్తారా లేదా అనేది. సో దీంట్లో మీ ఎవరికైనా పప్పు టమాటా అంటే చాలా ఇష్టం కదండి. ఇష్టం లేకుండా ఎవరు ఉండరు. నిజంగా నాకు ఈ టమాటాలు చూడగానే పప్పు వండుకోవాలనిపించింది. సో నేను అన్ని నీళ్ళని నాకు తెలియదండి. నేను ఉజ్జాయింపుగా వేసేసుకుంటాను. సో మీరు కూడా తగినంత వాటర్ పోసుకోండి. అవి ముక్కలు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. సో దాని తర్వాత కుక్కర్లో విజిల్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వస్తే చాలండి. ఇదిగో పప్పు ఇలా రెడీ అయిపోతుంది అనమాట. మెత్తగా ఉడికిపోతుంది. బద్దలుగా ఉంటుంది అన్న ఏమీ లేదు. బాగా మెత్తగా ఉడుకుతుంది. మీరు ఇంకా పప్పు గరిటెతో కూడా మెదపక్కర్లేదనమాట. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. మీకు కావాలనుకుంటే ఈ గరిటెతోనే తిప్పుకోవచ్చు. తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని ఉంచుకొని ఈ పప్పులో వేసి కొంచెం మరిగించండి. ఒక 5 మినిట్స్ టేస్ట్ అదిరిపోతుంది అనమాట. గ్యాస్ మీద చింతపండు వేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచితే తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద మంట పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోండి. గిన్నెలో ఆయిల్ పోసుకున్నాక మనం 4 ఒక వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి రబ్బలు ఎన్నేస్తే. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకుంటే అసలు తాలింపుకే స్మెల్ అసలు ఎంత బాగుంటుందో. చాలా చాలా బాగా వస్తుందన్నమాట స్మెల్ అనేది. తర్వాత అందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న మరిగించుకున్న పప్పుని అందులో వేసేసుకోండి. ఇంకంతే చూడండి, టేస్టీ పప్పు అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇంకా ఇంగువ వేయడం ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఇలా చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.